ఫ్రెండ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో అన్ని మెడిటేషన్ చేసేవాళ్ళు ఇది మార్చారేంటి డాక్టర్ గారు అని అడుగుతారు. జీవితం ఇంటిగ్రేటెడ్, హోలిస్టిక్. నేను ఏదో 10 నిమిషాల రోజు మెడిటేషన్ చేస్తానంటే బండి నడవదు. అంచేత ఎవరికి వాళ్ళు ప్రతి క్వార్టర్లోనూ ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఏ రోజుకు ఆ రోజు కనీసం నెలకు ఒకసారి, వారానికి ఒకసారి మనల్ని మనం అనాలిసిస్ చేసుకుని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు దేశంలో చాలామంది యూత్ ఉన్నారు, చాలామంది ఎంప్లాయిడ్ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు పోతాయని కొంతమంది, ఇంకా హైయర్ పోస్ట్కి వెళ్ళాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో చాలా ఏళ్ల నుంచి నడుస్తున్న ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. చాలామంది తెలుసు, చాలామంది తెలియకపోవచ్చు కూడాను. స్వాట్ అనాలిసిస్ అంటారు. SWOT, స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, టెక్నిక్స్ టు ఓవర్కమ్ దెమ్. ఇది స్టూడెంట్స్ కూడా చాలా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెంగ్త్ అంటే ఒకళ్ళకి సైన్స్లో బాగా తేలిగ్గా సబ్జెక్ట్ అర్థమవుతూ ఉండొచ్చు, ఒకడికి మ్యాథ్స్ అర్థమవుతూ ఉండొచ్చు, ఒకడికి సోషల్ గండకత్తెర కావచ్చు. మీరు ఏది స్ట్రెంగ్త్ బాగుందో చూసుకుని దాన్ని తేలిగ్గా మీరు చదువుకోండి. మీరు ఏది వీక్గా ఉన్నారో ముందు అది ఐడెంటిఫై చేయండి. దాన్ని మీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోండి, లేకపోతే మీ పక్కన ఉన్న తోటి స్టూడెంట్ చేత జాగ్రత్తగా తెప్పించుకోండి. ఎంప్లాయీస్ అయితే మీకు ఏ ఏరియాస్లో స్ట్రెంగ్త్స్ ఎక్కువ ఉన్నాయో చూసుకోండి, వాటిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. మీ వీక్నెసెస్ ఏ ఉన్నాయో అవి తగ్గించుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటికి ఓపెన్గా ఉండండి. వాటిని ఎలా ఛేదించాలనేది టెక్నిక్ అంటే ఏందా చెప్పాను. పక్కన వాడిని అడగటము, లేకపోతే ఇంటర్నెట్ చూడటము, ఆ ఏరియాలో మన నాలెడ్జ్ని పెంచుకోవటం ప్రయత్నం చేయండి. ఈ రకంగా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి మీకు మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని, స్వాట్ అనాలిసిస్ చేసుకుని, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, టెక్నిక్స్ టు ఓవర్కమ్ ద వీక్నెస్ ఆర్ క్రాక్ సంథింగ్, వీటిని ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీరే రోజు రోజుకి, వారానికి, నెలకి, కనీసం సంవత్సరానికి ఇంప్రూవ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.